వాటిని ఫ్రాగింగ్ చేస్తున్నారు కానీ స్ప్రే చేయడం లేదు అధ్యక్ష. వార్డులలో దోమలు విపరీతంగా ఉన్నాయి. అన్న వార్డులోనే కాదు, మా వార్డులో కూడా ఉన్నాయి అధ్యక్ష దోమలు. ఆల్రెడీ స్ప్రే గాని చేస్తున్నట్టు టౌన్ మొత్తం ఉన్నాయి అధ్యక్ష. ఉత్తా ఫ్రాగింగ్ చేస్తున్నారు అధ్యక్ష, స్ప్రే మాత్రం చేయడం లేదు అధ్యక్ష. స్ప్రే చేయట్లేదు. స్ప్రేయింగ్ కూడా చేస్తున్నాం మేడం. ఇప్పుడు ఇంకా స్పీడప్ చేసి మిషన్లు కూడా పెంచుతున్నాం మేడం. పెంచి కంటిన్యూగా వారానికి ఒకసారి టౌన్ అంతా కవర్ అయ్యేటట్టు ప్లాన్ చేస్తాం. ఇప్పుడు సభ్యుల దృష్టికి తీసుకెళ్తే మీరు స్ప్రే చేస్తున్నారా, కొద్ది వాళ్ళు వచ్చి విజిట్ చేసుకుంటారు. ఏదన్నా ఉంటే ఇంకా ఎక్కడన్నా అవసరం ఉందంటే వాళ్ళు చెప్తారండి. తప్పకుండా వార్డులలో ఉన్న గౌరవ కౌన్సిల్ సభ్యుల దగ్గర కానీ వెళ్ళి సైన్ తీసుకోమని చెప్పండి. బుక్కులు పెట్టాం మేడం, బుక్కులు పెట్టి రిజిస్టర్ లో పెట్టారు. అక్కడికి వెళ్ళారా లేదా అని సరే మీరు ఒకసారి సర్చ్ తీసుకుంటాం. అధ్యక్ష ఆవులు ఎక్కువ ఉన్నాయి అధ్యక్ష, రోడ్డు మీదనే కూర్చుంటున్నాయి అధ్యక్ష. నేను అడుగుతూనే ఉన్నాను కౌన్సిల్ లో, దాని గురించి మాత్రం కరెక్ట్ గా ఆన్సర్ రావడం లేదు అధ్యక్ష. దీని మీద ఆల్రెడీ ఛాన్సాలు చెప్తున్నామండి. ఇప్పుడు మనము ఆవులు కానివ్వండి, గేదెలు కానివ్వండి, రోడ్ల మీద సమద్ గారు ఆవులు కానివ్వండి, గేదెలు ఇట్లా రోడ్డు మీద విపరీతంగా ఉన్నాయి. దాని వల్ల కొద్దిగా ఇబ్బంది వస్తుంది. చాలా చోట్ల యాక్సిడెంట్స్ అవుతున్నాయని చెప్పి కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది. క్లియర్ చేయిస్తామని చెప్పి కమిషనర్ గారు ఎప్పుడో చెప్పడం జరిగింది. కానీ దాని మీద ఎందుకు దృష్టి పెట్టట్లేదు? ఎక్కడ చూసినా ఇదే ఇబ్బంది అవుతుంది. లాస్ట్ టైం మనము గతంలో దాని ఆవులను సేకరించి అప్పుడున్న ఎమ్మెల్యే గారు కానివ్వండి, ఎంపీ గారు కానీ టౌన్ హాల్లో పెట్టి దాన్ని ఎవరికైతే ఆవులు అవసరం ఉంటుందో అంటే గిరిజన వాళ్లకు అప్పగించి దాని సురక్షంగా ఉన్నాయా లేదా కానీ విజిట్ చేయడం జరిగింది. అలాంటి కార్యక్రమం మళ్ళీ మనం ఎందుకు చేయట్లేదు మేడం? ఇది అయితే మన బయట కూడా ఐడెంటిఫై చేసి త్వరలోనే మనకి ఇస్తామన్నారు మేడం. అది కార్యరూపం దాలిస్తే ఇమీడియట్ గా మనం అక్కడికి ఇచ్చేసేయచ్చు మేడం. అదే ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు? దాన్ని ఫస్ట్ తీసుకెళ్లి ఒక చోట అంటూ దానికి అన్ని అరేంజ్ చేసి పెట్టడమా, దాని మీద దృష్టి పెట్టేసి తొందరగా సంబంధిత అధికారులకి ఆర్డర్స్ ఇచ్చేసేయండి. తొందరగానే క్లియర్ చేయండి అధ్యక్ష. శ్రీనివాస్ సెంటర్ నుంచి ఆత్మకూరు బస్ స్టాండ్ వరకు మధ్యలో డివైడర్ అధ్యక్ష చాలా చిన్నగా అయిపోయింది అధ్యక్ష. పద్మావతి నగర్ లో చేస్తున్నారు కానీ మా రోడ్డుకు మాత్రం వేయడం లేదు అధ్యక్ష. 5-6 వార్డు కలుస్తాయి అధ్యక్ష. అది చాలా చిన్నగా అయిపోయింది అధ్యక్ష. 2 వీలర్స్ అవతలకి దాడుతున్నాయి అధ్యక్ష. యాక్సిడెంట్లు జరుగుతున్నాయి అధ్యక్ష. మేడం ఇది మన పరిశీలనలో ఉంది మేడం. కంపల్సరీగా అది R&B రోడ్లలో కూడా ఉన్నాయి. అవన్నీ కూడా స్ట్రెంథనింగ్ చేసేదానికి మనం ప్రపోజల్స్ ఉన్నాయి మేడం. త్వరగా చేస్తే ఎందుకనంటే అక్కడ మనకు రోడ్ డివైడర్ చిన్నగా ఉండడం వల్ల క్రాస్ చేయడానికి వెళ్ళి యాక్సిడెంట్ జరుగుతున్నాయండి. పొద్దున ఇబ్బంది లేకముందే మనం చేసుకుంటే ఏదో జరిగిన తర్వాత మనం అలర్ట్ అయ్యేదానికన్నా ముందే చేస్తే బాగుంటుంది. గౌరవ కౌన్సిల్ గారు అడుగుతున్నారు. RMB వాళ్ళకు ఉంటే RMB వాళ్ళకి లెటర్ పెట్టించేసి ఒక మీటింగ్ పెట్టేసేయండి. ఇక్కడ కౌన్సిలర్స్ ఎవరైనా సరే RMB రోడ్స్ కి సంబంధించిన ఇష్యూస్ ఏమన్నా మన దృష్టి తీసుకుని వచ్చినట్టు ఒకసారి మీటింగ్ పెట్టుకుని మాట్లాడుతుంటే సరిపోతుందండి. వీళ్ళందరూ తొందరగా చేపించేసేయండి. మనం ఒక ప్రపోజల్ కూడా ఉంది మేడం. సో ఆటో నగర్ లో కూడా హైవే దిగుతాను మనకు వచ్చేది. ఈ ప్రపోజల్స్ కూడా మేము కూడా ప్రపోజల్స్ పంపిస్తాం మేడం. ఇది కానీ మెన్షన్ చేసేసుకొని సెంటర్ నుంచి ఆత్మకూరు బస్ స్టాండ్ వరకు డివైడర్ గానీ RMBకే మన NH రోడ్ అనుకుంటాను అది, వాళ్ళకి కానీ మీరు అప్రోచ్ అయ్యి దాన్ని క్లియర్ చేయించేసారు. ఇంకోటి అధ్యక్ష 15 ఫైనాన్స్ కింద రోడ్ ఒకటి పాండ్యమరం నగర్ లో శాంక్షన్ అయింది అధ్యక్ష. అది పైప్ లైన్ లేదని పైప్ లైన్ వేపించి కూడా ఒక దాదాపు 2 నెలలు అవుతుంది అధ్యక్ష. ఆ రోడ్డు కూడా మధ్యలో పైప్ లైన్ కు తవ్వినందుకు ఇబ్బంది అయిపోయింది అధ్యక్ష ఆ వార్డులో సందుల వాళ్ళకు. అందుకోసం అధ్యక్ష ఆ రోడ్డు ఎంత తొందరగా చేస్తారో అనేది కొంచెం క్లారిటీగా చెప్పండి అధ్యక్ష. సభ్యులు అడిగినట్టు అది డెప్త్ తీశారు మేడం. ఆ డెప్త్ కొద్ది కన్సాలిడేట్ అయితే బాగుంటుందనే ఉద్దేశంతో మేమే ఆపాం మేడం. ఇమీడియట్ గా నెక్స్ట్ వీక్ స్టార్ట్ చేస్తాం మేడం. 1 మంత్ అయిపోయింది. నెక్స్ట్ వీక్ కాదండి, కొద్ది త్వరగానే. ఎందుకనంటే ఎవరైనా సరే గౌరవ సభ్యులందరూ వర్క్ వార్డులలో త్వరగా చేయించుకోవాలి అనేదే వాళ్ళ ఉద్దేశం ఉంటుంది. అలాగే 15th ఫైనాన్స్ అసలు ఎన్ని వర్కులు మనం వేసాం, టెండర్ అయినట్టు ఎన్ని ఉన్నాయి, ఎందుకు ఇంకా వర్కులు స్టార్ట్ చేయట్లేదు? నాకు తెలిసి ప్రతి వార్డ్ లో 15th ఫైనాన్స్ పెట్టించాము. అన్ని దాంట్లో టెండర్స్ వచ్చాయి కానీ స్టార్ట్ చేయట్లేదు. దయచేసి దాని మీద దృష్టి పెట్టి తొందరగా స్టార్ట్ చేయించేటట్టు కంప్లీట్ అయ్యేటట్టు చూడాలని కోరుకుంటున్నాను. మీరు అన్ని ఒకేసారి చెప్పేస్తే మాట్లాడడం వేరే వాళ్ళకి ఓకే అండి, ఎందుకంటే వేరే వాళ్ళు కానీ ఉన్నారు. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.